హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మద్రా సాంబార్ ఎలా తయారు చేయాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తాను. ముందుగానే మనం ఒక గ్లాసు, చిన్న గ్లాస్ ఉంటుంది కదండి, పప్పు తీసుకోండి. కందిపప్పు తీసుకుని నైట్ నానబెట్టేసుకున్నా పర్వాలేదు, కానీ 2 hours ముందు నానబెట్టుకుంటే మనం ఏం తిన్నా గ్యాస్ అనేది ఉండదు. బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని కుక్కర్లోకి తీసేసుకోండి. కుక్కర్లోకి తీసుకుని కుక్కర్ని 3 విజిల్స్ పెట్టేసేయండి. ఒక 2 గ్లాస్ వాటర్ వేసేసి ముందుగా ఇలాగా మనం ఏం చేయాలంటే సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలండి. ఇవి ఉంటేనే సాంబార్కి రుచి అనేది చేకూరుతుంది. మనం ఆనపకాయ తీసుకున్నాం, క్యారెట్, టమాటా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఇంకా బెండకాయలు ఇవన్నీ తీసుకోండి. ఉంటే కంపల్సరీ వేసుకోండి. అలాగే కొంచెం చింతపండు తీసుకోండి. ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ ఉంటుంది కదండి, అంత సైజు చింతపండు తీసుకుని నీళ్ళు వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా బెల్లం ముక్క కావాలండి. అలాగే మద్రా సాంబార్ పౌడర్కి ఏం కావాలా అనేది చెప్తాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ మనం 4 ముక్కల కింద తరిగేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. వీటిని కూడా ఏం చేయాలో మధ్యలో చెప్తాను. మన పప్పు అనేది అయిపోతుంది. ఇలాగా 3 విజిల్స్ వచ్చేస్తే పక్కన దింపేసుకొని ఉంచుకోండి. అది విజిల్ పోయేదాకా చూడండి. విజిల్ ఉండగానే తీసేయకండి, మొహం మీదకి వచ్చేస్తుంది. ఇలాగా కట్ చేసుకుంటున్నాం కదండి, వెజిటేబుల్స్ అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక దాంట్లో తీసుకోండి. ఇవి ఉంటే మరీ టేస్ట్గా ఉంటుందండి, లేకపోతే సాంబార్ అనేది టేస్ట్ అనేది ఉండదు. ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం ఈ ముక్కల్ని కూడా పప్పు అనేది ఆవిరిపోయేదాకా చూడండి. ఆవిరిపోయేదాకా చూసిన తర్వాత మన పప్పు అనేది మనకి 3 విజిల్స్ అయిపోయిన తర్వాత మనం ఆవిరి తీసేసుకొని పప్పుని బాగా పప్పు గుత్తితో మెదిపేసుకొని ఆ పప్పు అంతట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని, కావాలంటే ఇక్కడ ముద్దపప్పు కూడా తీసుకోవచ్చండి ఎవరైనా తినే ఇంట్రెస్ట్ ఉంటే. అందుకని ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఆ పప్పు తీసేసుకొని కలిపేసుకొని పప్పు గుత్తితో ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాగ మళ్ళీ ఏం చేయాలంటే మన వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదండి, ఈ వెజిటేబుల్స్ అన్నీ ఒక విజిల్ వేయించేసేయండి. మళ్ళీ ఇదే కుక్కర్లో వేసేసుకొని విజిల్ వేయించేయండి. అవి కూడా మళ్ళీ కుక్కర్ మూత అనేది పోయేదాకా చూసుకోండి, సరిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతూ ఉండగా మనం ఏం చేయాలంటే సాంబార్ పౌడర్కి ఇది వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుందండి. కావాల్సిన పదార్థాలు చెప్పేస్తాను. అంటే ఆ పౌడర్ ప్రిపేర్ చేయడానికి పౌడర్ కాదు, లిక్విడ్లో కూడా చేసేసుకుని వేసేస్తాను నేనైతే. పౌడర్కి అయితే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్ వేసి ఇక్కడ రోస్ట్ చేస్తున్నాను. మనం పౌడర్ అనుకోండి డ్రై రోస్ట్ చేయాలి. నేను ఇప్పుడు ఏవైతే చూపిస్తానో అవన్నీ డ్రై రోస్ట్ చేసేసుకొని మనం పెట్టుకుని ఎప్పుడైనా మనకి కావాల్సినప్పుడు వాడుకుంటూ ఉండొచ్చండి. అంత బాగుంటుంది ఆ పౌడర్ ఉంటేనే. ఈ పౌడర్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ముందుగా కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అనేది వేసేసుకొని ఆయిల్ కాగేలోగా మనం ప్లేట్లోకి కొంచెం ధనియాలు ఎక్కువ తీసుకోండి. 3 స్పూన్లు ధనియాలు తీసుకుంటే 2 స్పూన్లు పచ్చెనపప్పు, 2 స్పూన్లు మినపప్పు, మన కారానికి తగినట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలండి. అలాగే కారానికి తగినట్టుగా అంటే ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. అలాగే కొంచెం మెంతులు తీసుకోండి, కొంచెం జీలకర్ర తీసుకోండి. ఇవనేవి నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను, ఎమర్జెన్సీగా అయిపోవాలంటే. ఇలా ఆయిల్లో ఫ్రై చేసేయండి. మొత్తం అన్నీ ఫ్రై చేసేసుకొని బాగా పోపు అనేది మనకి స్మెల్ వస్తుంది. చాలా అంటే అరోమా బాగుంటుంది. అది అలా బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా అలాగే రోస్ట్ చేసేయాలండి. ఇందులోనే వేసి పప్పులతో పాటు మాడిపోతుందని కొంచెం లేట్గా వేస్తాము. ఎండుమిర్చిని కూడా డ్రై రోస్ట్ కింద చేసుకొని మామూలుగా అంతా పక్కన పెట్టేసుకోండి. బాగా ఈలోగా మన కుక్కర్ మూత తీసుకుని చూసుకుంటే అందులో మన వెజిటేబుల్స్ అన్నీ రెడీగా ఉంటాయండి. ఆ వేగిలోగా ఇందులో మనం పప్పు ఆల్రెడీ పక్కన పెట్టాం కదండి, ఆ పప్పు అనేది వేసేసుకోండి. పప్పు వేసేసుకొని కొంచెం చింతపండు కూడా ఆల్రెడీ కలిపాం కదా, చింతపండు వాటర్ కూడా వేసేసుకోండి. మధ్యలో పప్పుని తిప్పుతూ ఉండండి. అంటే అది ఇది రెండు ఒకసారి జరుగుతాయని నేను చెప్తున్నాను. ఇవి కొంచెం ఆగడానికి టైం పడుతుంది. ఈ పప్పు అనేది వేగిపోయిన తర్వాత మనం ఇందులోనూ ఆల్రెడీ చింతపండు పులుసు పోసేసుకున్నాం కదండి, అది దింపేసుకొని చింతపండు పులుసు పోసేసుకున్న దాంట్లోనే మనం కొంచెం ఉప్పు, మళ్ళీ పసుపు, కారం వేసుకోవాలండి. అందులోనే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఎలాగా ఇవి పోపులన్నీ కొంచెం చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకుని
మిక్సీ జార్లో తీసేసుకొని వేసేసుకోండి. అన్నీ వేసుకొని బాగా పౌడర్లా ఆడేసుకోండి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఆడేసుకోండి, సరిపోతుంది. వాటర్ వేసుకొని ఆడేసుకుంటే కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది. ఆ పేస్ట్ని కూడా ఇప్పుడు మనం ఏవైతే ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపాం కదా సాంబార్లోకి, వెజిటేబుల్స్లోకి, పప్పు అన్నీ ఉన్నాయి కదండి, అందులోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాంతోపాటు సాంబార్ పౌడర్ ఉంటుంది బయట అమ్ముతాడు కదా, అది కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటేనే బాగుంటుంది ఈ సాంబార్ అనేది, లేకపోతే టేస్ట్ రాదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలో కూడా చాలా అంటే ఈ సాంబారే మనకి హోటల్స్లో అమ్ముతాడు, ఇంకా రెస్టారెంట్స్లో కానీ ఇలాంటి సాంబారే అండి అది. ఇంకా అన్నంలోకి కాదు, ఇంకా దోశలో కూడా అయితే చాలా బాగుంటుంది. నేను అన్నిటిలోకి వేస్తాను, కొంచెం ఉన్నా సరే మళ్ళీ తెల్లారి కూడా వేసుకుంటారు. ఫ్రిడ్జ్లో పెడితే అంత టేస్టీగా ఉంటుందండి. ఈ పౌడర్లను అందులో కలిపేసుకున్న తర్వాత బాగా మరగపెట్టుకోవాలండి. సాంబార్ అనేది బాగా మరిగిపెట్టుకోవాలి. ఇది మరిగేలాగా చిన్న విషయం మళ్ళీ మీతో షేర్ చేసుకుంటా. అబ్దుల్ కలాం గారి వర్డ్స్. జీవితంలో మనందరి లక్ష్యం ఏముండాలంటే 0 to 9 నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ డే నుంచి మన లైఫ్లో 9 నుంచి 0 వరకు స్టార్ట్ అయితే హ్యాపీగా హెల్తీగా ఉంటాం. మనం ఉదయం లేచినప్పుడు 9 గ్లాసుల నీరు తీసుకుంటే డేలో వచ్చి 9 గ్లాసుల నీళ్ళు, 8 గ్లాసుల నిద్ర, 7 వింతలు. ఎప్పటికప్పుడు ప్రపంచంలో 7 వింతలు అనేది మనం అలాగే చూడాలండి. 6 అంకెల జీతం ఉంటే సరిపోతుంది హ్యాపీగా బతికేయడానికి. అలాగే 5 రోజుల పని వారంలో ఇంకా బిందాస్గా ఉండొచ్చు. 4 వీలర్ కారు కానీ ఇంకా బైక్ కానీ ఏదైనా 3 బెడ్రూమ్స్ ఫ్లాట్ ఇదే ఇల్లు ఉంటాయండి. మేబీ సొంత ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కదా, ఇది అందరూ మన జీవిత లక్ష్యం అనమాట. 2 చక్కనైన పిల్లలు ఉంటే, 2 చక్కగా మన మాట విని పిల్లలు ఒక అందమైన భాగస్వామి, 0 ఒత్తిడి అండి అసలైంది, మెయిన్ ఇదే. 0 ఒత్తిడి ఉంటే హాయిగా లైఫ్ అనేది ఇవన్నీ ఉంటే సాగిపోతుందని ఆయన చెప్పారు. చాలా ట్రూ వర్డ్స్ అండి ఇవి, నాకు చాలా ఇష్టము. ఇంకా మన సాంబార్ అనేది కాగిపోయింది కదండి, ఫైనల్గా తాలింపు వేసుకోవాలి. ఒక నూనె చుక్క వేసుకుని తాలింపుకి మనం మళ్ళీ జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఇంకా జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎల్లుల్లిపాయలండి, కొంచెం ఇంగువ, అలాగే వేపాకు, ఒక ఎండుమిర్చి, కొంచెం కొబ్బరి పౌడర్ కూడా తీసుకోండి. ఉంటే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఉంటే కొబ్బరి ఉంటుంది, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఇలా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి కంపల్సరీ. ఇలాగ తాలింపు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత అంతే అండి, ఇలాగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మరుగుతుంది కదండి పక్కన సాంబారు వేసేసుకొని చాలా అంటే చాలా మధ్యలో ఇంగువ కూడా వేసేసుకోండి. అంటే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, మెంతులు, కరివేపాకు, ఇంకా మన ఎండుమిర్చి అన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి. అందులోనే కొంచెం ఇంగు వేసుకోండి లాస్ట్లో. వేసుకున్న తర్వాత అది వేగుతూ ఉండగా పక్కన మరుగుతూ ఉన్న సాంబార్లో ట్రాన్స్ఫర్ చేసేయండి. అలాగే మనం ఎందులో అయితే తాలింపు వేసానో అందులో కొంచెం సాంబార్ వేసేసి మళ్ళీ అది కూడా నెయ్యి ఫ్లేవర్ ఉంటుంది కదండి, అందులో వేసి ఒకసారి తిప్పేసి బాగా మరగనివ్వండి. ఎందుకంటే మనం పోపు వేసాక కొంచెం సేపు మరిగితే చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఒకసారి కంపల్సరీ అందరూ ట్రై చేయండి, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్తున్నానని కాదు, ఇలా తయారు చేసుకుంటే. నేనైతే ఇంకా రైస్లో కలిపాను, ఇది ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు. ఈవినింగ్ టిఫిన్ తినే వాళ్ళకైనా, సాంబార్ ఇడ్లీ తినాలనుకునే వాళ్ళకైనా, అలాగే దోశలోకైనా చాలా బాగుంటాయి. నేనైతే ఎలా వస్తా, మీరైతే ఎలా వస్తారో కామెంట్ చేయండి. అలాగే ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి, దాన్ని బట్టి నేను సర్చ్ చేస్తూ ఉంటాను. ఒకవేళ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.